జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్స్తున్నాయి. కాటార, మహదేవపూర్, మహముత్తారం, మలహార్, పలిమెల మండలాల్లో నిన్నటి నుండి కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాతలు ఆగమవుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో ప్రకృతి రైతులను కోలుకోలేని దెబ్బ కొడుతుంది. మరోవైపు ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇదేంటి మొత్తం చెరువేనా? ఇగో ఐకేపీ నీళ్ళల్లో తేలాడుతున్న వాట్లు ఇగో వాటర్ పారుతున్నాయి. కుప్ప కిందకి వెళ్ళి వరి కుప్ప, వడ్ల కుప్ప పారుతున్నా. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ భూపాలపల్లి నుంచి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అని ఏదైతే భారీ వర్షాలు కురవడంతో రైతులైతే చాలా అగమ్య గోచరంగా ఉంది. రైతుల పరిస్థితి అన్నదాతకి ఒక శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ భూపాలపల్లి జిల్లాలోని ఇటు కాటారము, మహదేవ్పూర్, మంతిని, పలిమెల మండలాలతో పాటు ఇటు ములుగు జిల్లాలోని ఏటూరు, నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో వరి కళ్ళాల్లో నుంచి తీసుకొచ్చి ఈ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం మొత్తం తడిసి ముద్దవడంతో మొత్తం మొలకలెత్తే పరిస్థితి. గత 3-4 రోజులుగా ఈ వర్షం పడుతున్న నేపథ్యంలో కళ్ళాల్లో ఉన్న వరి మొత్తం కూడా ఇటు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం మొత్తం కూడా తడవడంతో మొలకెత్తిన పరిస్థితి. ఒక పక్క అధికారులు ఆ తడిచిన ధాన్యాన్ని కూడా కొంటామని చెప్పినప్పటికీ ఈ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇటు ఎవరైతే రైతుల దగ్గర నుంచి కొన్న ధాన్యము మిల్లర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత తడిచిన అనే పేరుతో తిరిగి రైతులకి వాపస్ పంపుతున్న పరిస్థితి. ఒక పక్క అధికారులు మాత్రం తడిసిన ప్రతి ధాన్యాన్ని కొంటామంటున్నారు, కానీ ఇక్కడ మిల్లర్లు తీసుకోవడం లేదు. మాకు న్యాయం చేయాలని చెప్పేసి రైతులైతే బాగా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈ భారీ అకాల వర్షాలైతే అన్నదాతకి ఒక గుదిబండగా మారాయి, అన్నదాత పాలిట శాపంగా మారాయి. ఆ అన్నదాతలు కొంత ఈ వరి పండించిన రైతులు మొత్తం కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు. అని రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.